కొందరు రాజకీయ నాయకులు అధికారం రాగానే నియంతలా వ్యవహరిస్తుంటారని, ఒకప్పుడు ఓటుకు నోటు అనేది మహాపాపంగా పరిగణించేవారని, ప్రస్తుతం అది పరిపాటిగా మారిందని అన్నారు ఎన్హెచ్ఆర్సీ చైర్పర్సన్ జస్టిస్ సుబ్రహ్మణ్యం. మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ జ్వాలా నరసింహారావు రచించిన డెమోక్రసీ అండ్ గవర్నెన్స్ త్రూ లెన్స్ అండ్ బ్లడ్ గ్లాస్ జరిగింది. హైదరాబాద్లోని ఎంపీ ఎమ్మెల్యే కాలనీ కల్చరల్ సెంటర్లో జరిగిన ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఎన్హెచ్ఆర్సీ చైర్మన్ జస్టిస్ రామసుబ్రహ్మణ్యం, ఎమ్మెల్సీ సురభి వాణిదేవి, టీఎస్ జెన్కో మాజీ సీఎండీ దేవులపల్లి ప్రభాకర్రావు, ప్రొఫెసర్ గంటా చక్రపాణితో పాటు పలువురు రాజకీయ నాయకులు హాజరయ్యారు. Elected dictator to rule them. Many democratically elected leaders over a period of time understand this philosophy and turn into dictators. The greatest threat to democracy today is unfortunately from the common man, because he thinks accepting money is no problem. 60 years ago, 70 years ago, accepting money for a vote was considered sinful. 30 years down the line, what was sinful became only shameful. Now has become delightful. ప్రాథమిక విద్యాభ్యాసం నుంచే మనం ఈ వాల్యూస్ గురించి, దేశభక్తి గురించి ఎంఫసైజ్ చేయాలి, అది ఫాలో అయ్యేటట్టు చేయాలి అని. విద్య ఒకటే అన్నిటికీ సమాధానం చెప్తుందని నేను నమ్ముతాను. మా పెద్దవాళ్ళు కూడా అదే చెప్పారు.